హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ శ్రీవారి లడ్డు వివాదంతో రాష్ట్రంలో సమస్యలన్నీ పక్కదారి పడుతున్న సంగతి తెలిసిందే కదా అతిపెద్ద ఆంధ్రుల హక్కు తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పి గతంలో వల్లెవేసిన ఈ కూటమి నేతలు మెల్లమెల్లగా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తా పోతున్నారు ఇందులో భాగంగా తెర వెనుక జరుగుతున్న మంత్రాంగం గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అంటే నష్టాల నుంచి బయటపడేసేందుకు కూటమి ప్రభుత్వం నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్ర మంత్రులు సోకాల్డ్ లోక్సభ సభ్యులు అందరూ కలిసి తీర్మానం చేసి సెయిల్లో కలిపేందుకు ఒక ప్రతిపాదన తీర్మానం చేశారని చెప్పి రీసెంట్గా వార్తలు చూస్తున్నాం కదా ఈ సెయిల్లో కలిపే ప్రాసెస్లో భాగంగా ఒకేసారి 4000 మంది పింక్ స్లిప్లు ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమం నడుస్తూ ఉందన్నమాట ఈ నేపథ్యంలో ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వేదికగా ఆ గాజువాక ప్రాంతంలో పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతా ఉన్నాయి ఒకసారి ఆ వార్తను చదివే ప్రయత్నం చేద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకేసారి 4000 మందిని ఇంటికి పంపించే కార్యక్రమం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తలపెట్టింది ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం గతంలో ఎప్పుడూ లేదని ఉక్కు కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఇంతమందిని తొలగించడం వెనుక ప్రైవేటీకరణ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు తొలగించిన కార్మికుల గేట్ పాస్లను తీసుకోవాలని ఆయా విభాగాధిపతుల నుంచి ఆదేశాలు కూడా వెళ్ళాయి వారంతా ఉక్కు కర్మాగారంతో బంధాలు తెంపుకున్నట్లేనని అంటున్నారు దీంతో రగిలిపోతున్న కార్మిక సంఘాలు తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ నెల 30న ఇదే అంశం మీద భారీ నిరసనలకు సిద్ధమవుతున్నారు ఈ అంశం ఉక్కులో వేడిని రగిలిస్తోంది తాడో పేదోడో తేల్చుకోవడానికి కార్మిక సంఘాలు రెడీగా అవుతున్నాయి ఒకవైపు ప్రైవేటీకరణ చేయబోమని చెప్తున్నారు సెయిల్లో విశాఖ ఉక్కును విలీనం చేయడానికి కేంద్రం ఆలోచిస్తుందని కూడా చెప్తున్నారు మళ్ళీ ఇదేంటని ఒకవేళ సెయిల్లో కలిపితే ఉద్యోగాలను ఊడబికడం ఎందుకు కార్మిక సంఘాల నాయకులు నిప్పులు చెరుగుతున్నారు విశాఖ ఉక్కు విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారు అన్నది సందేహంగా ఉంది అంటున్నారు దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులను తీసేది ఉద్యోగులను కుదించి ఆ మీదట విలీనం చేసినా ఎవరికి ఉపయోగమని అంటున్నారు ఉక్కు కార్మికుల ఉద్యోగులకు భద్రతకు ఉక్కు యాజమాన్యంతో పాటు కేంద్రం హామీ ఇవ్వాలని కోరుతున్నారు సో ఇంత పెద్ద ఇష్యూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించిన ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు గతంలో అసలు కేంద్రం అంటే ఎందుకు భయపడాలి అమిత్ షాతో నేను డైరెక్ట్గా మాట్లాడినా తలదించకుండా కళ్ళు దించకుండా మాట్లాడినా మీకేం భయం మీరు రోడ్డు మీదకి వస్తే తప్ప మేమేం చేయలేమని చెప్పి ఆయన గతంలో రెచ్చగొట్ట ప్రకటన చేసిండు విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి మరి ఇప్పుడు ఏమైంది అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అవ్వగానే డిప్యూటీ సీఎం అవగానే తనకు జరిగిన న్యాయంతో ఆయన ఏమైనా నోరు మూసుకున్నారా మాట్లాడాలి కదా ఈవెన్ అంటే ఈరోజు ప్రభుత్వంలో చంద్రబాబు కంటే ఎక్కువ ప్రయారిటీ పవన్ కళ్యాణ్కి ఉందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో కేంద్రంతో గతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పిండు కదా కూటమిని కలిపేందుకు టీడీపీని జనసేన కూటమిలోకి బీజేపీని తీసుకురావడానికి కేంద్ర పెద్దలతో రకరకాల చివాట్లు కూడా తిన్నా అని చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఆంధ్రుల హక్కు కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం మళ్ళీ చివాట్లు తిని ఈ ప్రైవేటీకరణ ఆపే శక్తి పవన్ కళ్యాణ్కి లేదా ఎంతసేపు పార్టీ నిర్మాణం పంచాయతీరాజ్ శాఖలో తన ఉనికిని చాటుకోవడం కోసం తప్పిస్తే సనాతన ధర్మ పరిరక్షణ కోసం తప్పిస్తే ఇది సమస్య కాదా ఆయనకు కనిపించట్లేదా అడగాల్సిన అవసరం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ